హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ అండ్ మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి. ఎవరైనా ట్రై చేస్తారా? ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్ అండ్ దోసకాయ ముక్కలు వేసి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలండి దోసకాయ. అలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఈ రెండు వేసుకొని ఆయిల్లోనే కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 10 మినిట్స్ వరకు అలాగే వేయించుకోవాలి. తర్వాత ఇలా వేగుతుంది చూసారా, రెడ్ కలర్ వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్నాం. మనము ఆనియన్ అండ్ దోసకాయ ముక్కలు తీసుకున్నప్పుడు ఒక చిన్న సైజు టమాటా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెష్గా కడుక్కున్న మటన్ని అందులో వేసుకొని ఒక 50% బాయిల్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. అలాగే మనకు తగినంత సాల్ట్, కారం వేసుకొని ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండ్ నేనైతే కొద్దిగానే వేసుకున్నాను వాటర్. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం, ఎంతైనా పోసుకోవచ్చు. అంటే కీమా కదా, కొద్దిగా ఏంటంటే థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది. అలాగే మటన్కి కావాల్సిన మసాలా పౌడర్, అంతే అండి. రెడీగా సింపుల్గా రెడీ అయిపోయింది దోసకాయ మటన్ కర్రీ. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.